హిరణ్యకశిప, సకల జీవుల సృష్టికర్త అయిన హిరణ్య గర్భునికి హిరణ్యకశిపుని శతకోటి ప్రణామాలు. నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరమివ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా మానవులైనా పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిత్యుల అఖండ శక్తిని నాకు ప్రదానం చెయ్యండి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషుడిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తివంతుడవ్వాలి. తథాస్తు. నేను చిరంజీవినయ్యాను, అమరుడనయ్యాను, భగవంతుడిగా మారిపోయాను. ఈ హిరణ్యకశిపుడే భగవంతుడు. సర్వత్రా నామస్మరణే వినిపించాలి. హిరణ్యకశిపుడే భగవంతుడు. క్రైస్తవ అంధకారబంధురమైనప్పుడు అక్కడ మళ్ళీ కాంతి పుంజం జనిస్తుంది. ప్రహ్లాద, ఈ రోజు నుండి నేను మీ అందరికీ ఏకైక భగవంతుణ్ణి. దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. ఇక కాచుకో విష్ణు. ఈ భక్తులందరినీ వెతికి వెతికి చంపుతాను. నీ ఒప్పుడైనా నా ముందుకు రాక తప్పదు.
విష్ణువుని విడనాడు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని మరచిపో.